వెల్కమ్ బ్యాక్ టు తయారు వదిన మసాలా ఫెస్ట్ 4th డే. ప్రొడ్యూసర్ అంటే మామూలుగా ఉండదు. పప్పుని, కందిపప్పుని, మినపప్పుని ఎంత జాగ్రత్తగా చూసుకొని వాడుకుంటారో అలాగే లేడీ ప్రొడ్యూసర్ సినిమాలో ఉంది అంటే సినిమాలో డబ్బు వృధాగా ఖర్చు అవ్వదు. సో మా శ్రీదేవి గారు కూడా అంత చక్కగా పకడ్బందీగా బ్యూటిఫుల్గా ఈ సినిమాకి ఒక మనసుతో ప్రొడ్యూసర్గా పనిచేశారు. కంగ్రాచులేషన్స్. అండ్ మీకు బాగా సినిమా రిలీజ్ అయిన తర్వాత డబ్బులు కూడా బాగా రావాలి. సో తర్వాత యూఎస్ వెళ్ళిపోయాను. ఈ మూవీ కోసం మళ్ళీ బ్యాక్ టు ఇండియా వచ్చాను. మన రమేష్ మద్దాలి గారు అండ్ డైరెక్టర్ రాజేష్ గారి వాళ్ళు అప్రోచ్ అయ్యి వాళ్ళ త్రూ మూవీలోకి వెళ్ళడం జరిగింది. సో ఫస్ట్లీ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ మై పేరెంట్స్, మా తల్లిదండ్రులకి. నెక్స్ట్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ మన ప్రొడ్యూసర్స్కి అండ్ దెన్ రాజేష్ గారు డైరెక్టర్స్కి అండ్ ఆల్సో సన్నీ లియోనీ గారికి బికాస్ షీ ఈజ్ వన్ ఆఫ్ ద మెయిన్ లీడ్ ఆఫ్ దిస్ మూవీ. సో సన్నీ లియోనీ గారు ఒప్పుకొని మన మూవీలో చేయటం, యాజ్ వెల్ యాజ్ హిందీ నుంచి సిఐడి ఆదిత్య శ్రీవాత్సవ్ గారికి అండ్ తమిళ్ నుంచి మొట్ట రాజేంద్రన్ గారికి. సో చాలా పెద్ద పెద్ద వాళ్ళు మన మూవీలో చేశారండి. అండ్ వీఆర్ రిలీజింగ్ దిస్ మూవీ ఇన్ 5 లాంగ్వేజెస్, 5 భాషల్లో రిలీజ్ చేయబోతున్నాము. సో ఈరోజు మన మచిలీపట్నం నుంచి ఇంత గొప్ప కొల్లు రవీంద్ర గారి సహకారంతో, మన జమినీ ఆనంద్ గారి బ్లెస్సింగ్స్తో ఈరోజు మా మూవీ టీం ఇక్కడికి రావటం, మీ అందరి ముందు నుంచోవటం చాలా ఆనందంగా ఉంది. ఈ నా మూవీ జర్నీకి ఇద్దరు ఇన్స్పిరేషన్ ఉన్నారు. నెంబర్ 1 పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు. సో అంటే నేను తెలిసిన ప్రతి ఒక్కరికి కన్ఫామ్గా తెలుసు పవన్ కళ్యాణ్ గారి తర్వాతే ఎవరన్నా అని. సో ఫర్ మీ హీఈస్ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ ఇన్స్పిరేషన్ ఫర్ మీ ఈజ్ ఎన్టీఆర్ గారు. ఐ లవ్ హిజ్ హార్డ్ వర్క్. సో వాళ్ళిద్దరి నుంచే నేను ఇన్స్పైర్ అయ్యాను, ఈ మూవీ ఫీల్డ్లోకి రావాలి అని నిర్ణయించుకున్నాను. అండ్ ఫస్ట్ మూవీ మన మచిలీపట్నంలో మీ అందరి ముందు నేను ఇలా లాంచ్ అవటం నిజంగా ఆనందంగా ఉంది. ప్లీజ్ బ్లెస్ us. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఎవ్రీ వన్. కొల్లు రవీంద్ర గారికి, మన ఆనంద్ గారికి, ఈచ్ అండ్ ఎవ్రీ డిగ్నిటరీ దట్ ఈస్ ప్రెసెంట్ హియర్, థ్యాంక్ యూ వెరీ మచ్. మన మూవీ జూలై ఎండింగ్ ఆర్ ఆగస్ట్లో రిలీజ్ కాబోతుంది. రిలీజ్ డేట్ ఈ మంత్ ఎండింగ్కి మనం అనౌన్స్ చేయబోతున్నాము. వీ విల్ హ్యావ్ అనదర్ ఈవెంట్ మచిలీపట్నంలో. సన్నీ లియానీ గారిని తీసుకొచ్చి మచిలీపట్నంలో ప్రీ రిలీజ్ ఈవెంట్ ఒకటి చేయబోతున్నాము. సో అందరూ గుర్తుపెట్టుకోండి, మన మూవీ పేరు త్రిముఖ. అండ్ ఈ మూవీ నెక్స్ట్ మంత్ ఆర్ ద నెక్స్ట్ మంత్ రిలీజ్ కాబోతుంది. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ आई डोंट नो मच तेलुगु बट यहाँ हिंदी में सब लोग समझ तो सकते हैं ना, बात कर सकते हैं. कैसे हो आप सब लोग? तो मैं चाहती हूँ कि जैसे कि आप सबको प्यार देते हो वैसे हमें भी दो, बिकॉज दिस इज़ माय फर्स्ट डेब्यू तेलुगु में एंड आई जस्ट वांट कि बहुत सारा प्यार दो आप सब लोग. दैट्स ऑल. थैंक यू सो मच एंड गुड टू सी यू ऑल. అందరికీ మన హీరోయిన్ ముంబై నుంచి కాబట్టి ఆవిడ తెలుగులో మాట్లాడలేకపోయారు. మేము యుఎస్లో సెటిల్ అయ్యి 27 ఇయర్స్ అయింది. కానీ ఈ మచిలీపట్నం బీచ్ ఫెస్టివల్కి మేము ఈ ఈవెంట్ కోసమే వచ్చాము. దానికి కారణం ఈ మచిలీపట్నం బాయ్స్ అండ్ ద టీమ్. యోగేష్ సైబర్ సెక్యూరిటీలో పిహెచ్డీ చేసి దాన్ని అక్కడ మంచి జాబ్ వదులుకొని సినిమాల మీద ఇష్టంతో ఇక్కడికి వచ్చి ఆ సినిమా గురించి చాలా కష్టపడ్డాడు. మన ఊరి కుర్రాడు, మన ఇంట్లో కుర్రాడు. కానీ మీరు అందరూ సపోర్ట్ చేసి ఈ సినిమాని సక్సెస్ చేయాలని కోరుకుంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ బందర్తో నాకు చాలా అనుబంధం ఉంది. అండ్ అది పోకూడదని మా చెల్లిని కూడా ఇక్కడికే ఇచ్చి పెళ్లి చేశాను. అండ్ ఇక్కడ మసులా బీచ్ ఫెస్ట్ 2025 ఎలా జరిగిందంటే 2050 వచ్చినా మర్చిపోలేనంత గొప్పగా జరిగింది. అలాంటి గొప్ప ఫెస్టివల్లో నేను దర్శకత్వం చేసి మన బందర్ హ్యాండ్సమ్ హీరో మై డార్లింగ్ ఇక్కడ ఈ స్టేజ్ మీద మా సినిమాని మీ అందరి ముందు చెప్పుకోవడానికి చాలా గర్వంగా ఉంది. ఆదరించండి ఖచ్చితంగా. మీరు ఈ మధ్య చూసే చాలా సినిమాలో ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ చాలా ఉంటాయి కదా, అలాంటి ఎలిమెంట్స్ చాలా ఉన్నాయి సినిమాలో. మంచి ఫన్ ఉంది, మంచి స్క్రీన్ ప్లే ఉంది, చాలా బిగ్ కాస్టింగ్ ఉంది. ఫస్ట్ టైం తెలుగులోకి సిఐడిస్ని కూడా తీసుకొస్తున్నాము. సో చాలా విషయాలు ఉన్నాయి, బట్ ఇంకోసారి మనం మళ్ళీ మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ. బందర్ ఇచ్చింది, బందర్తో నాకు అంత అనుబంధం ఉంది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. పండగలాగే ఉంది నాకు చూస్తుంటే. సో చాలా జాగ్రత్తగా బీచ్లో దిగి మళ్ళీ జాగ్రత్తగా ఇంటికి వెళ్ళండి ఫస్ట్ ఆఫ్ ఆల్. యా, సో నేను సాహితీ దాస్రి పొలిమేర 1 and 2లో చూసుంటారు. అండ్ ఈ మూవీలో నాకు ఒక డిఫరెంట్ రోల్ ఇచ్చారండి డైరెక్టర్ గారు. సో ఇద్దరు హీరో అండ్ డైరెక్టర్ గారు ఇద్దరికి ఇది ఫస్ట్ మూవీ, కానీ వాళ్ళు వర్క్ చేసిన విధానం చూస్తే మనకు అలా అనిపించదు అనమాట. ఎక్స్పీరియన్స్డ్గా వర్క్ చేసిన వల్ల అనిపిస్తుంది. సో ఇందులో నన్ను ఒక ఐటమ్ సాంగ్లో చూడొచ్చు మీరు. అండ్
డిఫరెంట్ అంటే డీ గ్లామ్ కాకుండా డిఫరెంట్గా ఒక గ్లామరస్ రోల్లో చూడొచ్చు. అండ్ చాలా మంది పెద్ద ఆర్టిస్టులు ఉన్నారు. మనందరి ఫేవరెట్ సన్నీ లియోన్ గారు అండ్ సార్ వాళ్ళు చెప్పినట్టు చాలా మంది పెద్ద ఆర్టిస్టులు ఉన్నారు. డెఫినెట్లీ మీ అందరికీ మూవీ నచ్చుతుంది. అండ్ థ్యాంక్ యూ సో మచ్ కొల్లు రవీంద్ర గారికి ఇలాంటి ఒక ఈవెంట్ ఆర్గనైజ్ చేసినందుకు. మా మూవీకి ఒక మంచి ఆపర్చునిటీ దొరికింది ప్రమోషన్ ఇక్కడ స్టార్ట్ చేయడానికి. సో పేరు అయితే మర్చిపోకండి, త్రిముఖ. ఈ 2-3 మంత్స్లో పేరు మారుమోగిపోవాలన్నమాట. సో మీ మచిలీపట్నం పవర్ ఏంటో అందరికీ తెలియాలి. సో థ్యాంక్ యూ సో మచ్. ఇంతకుముందులాగా హీరో ఫ్రెండ్స్ అవి ఇవ్వకపోవచ్చు బికాస్ ఆఫ్ ఏజ్ అది. అంటే లేదండి మా సినిమాలో డిఫరెంట్ క్యారెక్టరే అన్నారు. డైరెక్టర్ గారు ఒకసారి చెప్తారండి అన్నారు. క్యారెక్టర్ చెప్తా అంటే ఫస్ట్ సీన్ ఏంటంటే సన్నీ లియోన్ గారు మిమ్మల్ని పట్టుకొని తీసుకెళ్ళి సెల్లో వేస్తారంటే నేను చేస్తున్నా ఇంక ఏం చెప్పొద్దు అన్న. అదేంటే నీ క్యారెక్టర్ మొత్తం చెప్తా. వద్దు, సన్నీ లియోన్ పట్టుకుందన్న తర్వాత ఇంకా అసలు క్యారెక్టర్ అడగను నేను. ఎన్ని రోజులైనా సరే, డబ్బులు ఎంత ఇచ్చినా సరే నేను చేసేస్తున్నాను ఒప్పేసుకున్నా. అంటే అంత మంచికి 30 సంవత్సరాల నుంచి ఇలాంటి ఫంక్షన్ కానీ ఇలాంటి ఫెస్టివల్ కానీ నేను ఎప్పుడు చూడలేదు. కానీ ఈరోజు 30 సంవత్సరాల సర్వీస్లో చూడలేదు. ఇప్పుడు చూస్తుంటే నాకు పండగే పండగ. అయితే ఈ షూటింగ్లో కొంచెం మిచ్చిగానే ఉన్నాం మేము. అయితే మచిలీపట్నం కుర్రోడు హీరో గారు, మచిలీపట్నం డైరెక్టర్ గారు, మచిలీపట్నం ప్రొడ్యూసర్ గారు అన్నారు. ఇంకా మాటలు లేవని నేను చెప్పా. దీంట్లో జనేలి గారితోటి నాతోటి కాంబినేషన్ ఉందన్నారు. ఇంకా ఆమె లాక్ కొడితే ఇక్కడ పడ్డాను. ఈ సినిమా త్రిముఖ మళ్ళీ హిట్ అయిన తర్వాత మళ్ళీ మీ అందరి ముందు వచ్చి మళ్ళీ ఇలాంటి వేదిక మీద ఫంక్షన్ చేసుకుంటాం. మూవీ చేయడం గొప్పతనం కాదండి. మామూలుగా చాలామంది బందర్ నుంచి చాలామంది హీరోలు కూడా రాబోతున్నారు ఫ్యూచర్లో. కానీ ప్రమోషన్ చాలా ఇంపార్టెంట్. ప్రమోషన్కి మాత్రం నేను మ్యాక్సిమం ఉంటుంది. అంటే మా రామ్ మిరియాల గారు ఇంకా చాలా సత్తు పెట్టుకున్నారు, అట్లా సేవ్ చేసుకొని పెట్టుకున్నారు సెకండ్ హాఫ్లో పర్ఫామ్ చేయడానికి. సో అందరూ గెట్ రెడీ. సో మసాలా ఫెస్ట్ 2025 ఈ లాస్ట్ డే ప్రోగ్రామ్ కూడా చాలా చాలా బాగా జరిగిందండి. సో మన ఆపరేషన్ సింధూర్ డాన్స్ పర్ఫార్మెన్స్ కానివ్వండి, అంటే అలాగే ఒక రికమెండేషన్ స్కిట్ ఎలా ఉంటుంది అనేది మీకైతే చూపిస్తానికి మేము రెడీగా ఉన్నాం. ఇప్పుడు ఈ బీచ్ ఫెస్టివల్ అంతా నేనే చేస్తున్నా. నాకు మన ఈ ఏరియా ఎమ్మెల్యే గారు ఫోన్ చేస్తున్నారు. హలో సార్, హలో సార్. సార్ నమస్కారం సార్. చెప్పండి సార్, మీరే కాల్ చేశారు సార్. చెప్పండి సార్. అదే అరే జాబ్ ఉందని చెప్పావు కదా. అదే సార్, ఇక్కడ చాలా జాబ్ ఉంది సార్. మన బీచ్ ఫెస్టివల్ చాలా గ్రాండ్గా జరుగుతుంది. వస్తున్నాను. మీరు వస్తున్నారా? నేను పంపిస్తున్నారా? వస్తున్నా. అరే కంగారు పడకు, ఎమ్మెల్యే గారు మన వెనకాల ఉన్నాడు. ఓకేనా? నమస్కారం సార్. నమస్కారం. అంటే ఎమ్మెల్యే గారు రికమెండేషన్ చేసిన క్యాండిడేట్ నేనే. సార్ సార్ హాయ్ సార్, బాగున్నారా సార్? బాగున్నాను. బాగున్నావా? బాగున్నా సార్. నువ్వెవరు సార్? ఈ ఫెస్టివల్ అంతా నేనే సార్ దగ్గరుండి చూసుకునేది. అవునా? వెరీ ఎస్ సూపర్ సార్. ఏం లేదు సార్, మేము టపీ అని 4 క్వశ్చన్స్ అడుగుతాం. మీరు టపీ ఆన్సర్ చెప్తే సరిపోద్ది. టపీ అని కాదు సార్, నేను ఫాస్ట్గా క్వశ్చన్ చెప్తే మీరు ఫాస్ట్గా ఆన్సర్లు చెప్పాలి అంతే. అవునా? ఫాస్ట్గా చెప్పాలి కదా. సార్ అడుక్కో. సార్ అడుక్కోగా సార్, అడగండి. అరే అడగబాయి. పంచపాండవులు ఎంతమంది? ఎవరు బాబు నువ్వు? తప్పిపోయినావా? లేదు సార్. పిల్లలు తప్పిపోతే వాళ్ళందరినీ వేరే సైడ్ తీసుకెళ్తున్నారు. అక్కడికి వెళ్ళు. కాదు సార్, ఇంటర్వ్యూకి వచ్చా. ఇంటర్వ్యూకి వచ్చావా? ఇంటర్వ్యూ ఏ టైంకి? 10 గంటలకి. నువ్వు ఏ టైంకి వచ్చావు? 9:30కి. అంటే అంత ముందు వస్తే మీకు జాబ్ ఏం? నువ్వు రిజెక్ట్ అయిపోయినావు, నువ్వు వెళ్ళిపో. సార్ చూడండి సార్, ప్లీజ్ సార్. సరేలే, కూర్చో. ఇలాంటి వాళ్ళందరూ ఎందుకు వస్తారో తెలియదయ్యా. హాయ్ సార్, ఇంటర్వ్యూకి వచ్చారా? అవును. చదువుకున్నావా? అవును సార్. నేను బాగా చదువుకున్నా సార్. మన క్వశ్చన్, పంచపాండవులు ఎంతమంది? నాకు తెలుసు సార్. నీకు జాబ్ కావాలా క్వశ్చన్ కావాలా? జాబే సార్. కూర్చో. సార్, పంచపాండవులు ఎంతమంది? వాళ్ళెవరో భయ్? నా అత్తమ్మ మొగుళ్ళు. తెలుసు కదా, మన నన్ను అడుగుతావేంటి? సార్, పంచపాండవులు ఎంతమంది? ఈజీ క్వశ్చన్ సార్, ప్లీజ్ చెప్పండి. పంచపాండవులు. సార్ ఇది చూస్తున్నాడు. ఏళ్ళు చూపిస్తున్నారు ఏంటి అంటున్నారు? ఏళ్ళు కాదు సార్. ఇగో 1 2 3 ఇగో 4 5 మంది చెప్పేశాడు. సూపర్. మొత్తం 1 2 3 మొత్తం నువ్వే చెప్తున్నావు. పిచ్చుకుందా? నీకు జాబ్ కావాలా క్వశ్చన్ కావాలా? జాబే. నీకు క్వశ్చన్ అడుగుతా. కౌరవులు ఎంతమంది? కౌరవులా 100 మంది. వాళ్ళ ఆధార్ కార్డులు, వాళ్ళ ఇంటి అడ్రస్లు అన్ని తీసుకుంటారు. అప్పుడు ఆధార్ కార్డులు ఎక్కడ ఉన్నారు? మరి కూర్చో. మరి చెప్పలేనప్పుడు జాబుకు రావద్దు, అర్థమైందా? కూర్చో. ఈడియట్. అని ఇంత లేడు. ఎందుకు వస్తారా బై? ఆడిచ్చిన టెర్రరిస్ట్ ఎవరు తెలుసు మీకు? నాకు తెలుసు. నీకు జాబ్ కావాలా క్వశ్చన్ కావాలా? కూర్చో. ఒక్క నిమిషం చెప్పండి సార్. టీవీలో వస్తాడు కదా? ఎస్, వావ్, సూపర్ సార్. టీవీలో వస్తాడు. గడ్డం ఉంటది. ఎస్, గడ్డం ఉంటది. సూపర్ సార్. జబర్దస్త్ గడ్డం నవీన్. ఇంకా నయం అప్పారావు అనలేదు సార్. ఆయన ఏదో గడ్డా నవీన్ గా సార్. వస్తామా బిల్లాడేన్.
చెప్పేశాడు. ఎట్లా మొత్తం నువ్వే చెప్తున్నావు. టీవీలో వస్తాడు, గడ్డ ఉంటుంది, వస్తావు పిల్లలని పిచ్చి పిచ్చుకుందా? దా నీ క్వశ్చన్ సార్, అది స్వతంత్రం. సార్ ఏం చెప్పాలనుకుంటున్నాడంటే ఆ. ఏ రోజైతే ఆడది అర్ధరాత్రి రోడ్డు మీద 12 గంటలకు తిరుగుతుందో Yes. ఆ రోజు నిజమైన స్వాతంత్రం వచ్చిందని చెప్పాడు. ఎంత బాగా ఆ చెప్పాడు. రోజే కదరా అబ్బాయి ఆడోళ్ళు మొగోళ్ళు మందాగి రోడ్ల మీద తిరిగేది అని అంత చెప్పాలనుకుంటున్నాడు. డైలాగ్ చెప్పలేడు కాబట్టి మీరు చెప్పారు. అంతే. వావ్ సూపర్ సార్. సార్ ఆ, జూన్ తర్వాత ఏమొస్తుంది? అల్లు అర్జున్ జూలై. అల్లు అర్జున్ ఎందుకు వస్తారు సార్? అరే జూన్ తర్వాత ఆయన గారా భయ్ వచ్చేది. ఓ జూలైయా? ఆ. సార్ ఆగస్ట్ 14 తర్వాత 50. ఓ! బాగా చెప్పేశాడు. ఎట్లా కత్తిపూడి నుంచి ఒంగోలుకి కోస్తా జాతీయ రహదారి, ఈ రెండు సాధించాం. మచిలీపట్నం నుంచి విజయవాడకి హైవే, అలాగే సాధించాల్సిన మచిలీపట్నం నుంచి ఒంగోలుకి రైలు మార్గం రేపల్ల మీదుగా. ఒకటి మచిలీపట్నం బీచ్ స్టేట్లో నెంబర్ 1 బీచ్గా ఇదే కళ తగ్గకుండా ఎప్పుడు కూడా ఇలా కళకళలాడుతూ ఈ బీచ్ని అభివృద్ధి చేయాలనేది ఇంకో కోరిక. దాని గురించే ప్రయత్నం అంతా. తప్పనిసరిగా మచిలీపట్నంలో బీచ్ని అభివృద్ధి చేస్తాం, అలాగే స్పోర్ట్స్ కాంప్లెక్స్ డెవలప్ చేస్తాం. మచిలీపట్నం టు రేపల్ల మీదుగా రైలు మార్గం సాధిస్తాం. సాధించే వరకు మా రవీంద్ర, నేను దీన్ని మాతో కలిసి వచ్చే వాళ్ళందరినీ కలుపుకుని విజయం సాధిస్తామని చెప్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకున్నాను. మరి అదే రకంగా మచిలీపట్నంలో మీ అందరి కోసం నెల రోజులు మట్టి కొల్లు రవీంద్ర గారు మీ అందరినీ ఆనందపరచాలని ఒక పక్కన కబడ్డీ పోటీలు, ఇంకో పక్కన హెలికాప్టర్, ఇంకో పక్కన బీచ్లో పడవలు తిరుగుతూ, ఇంకో పక్కన ఫుడ్ పోటీలు. ఫుడ్ ఎన్ని సార్ల నుంచి తీసుకొచ్చారంటే అన్ని సార్ల నుంచి అందుబాటు ధరల్లో పెట్టాలని. ఇది కాకుండా మచిలీపట్నంలో ఎప్పుడు బీచ్ ఇలాగే ఉండాలని ఆలోచిస్తున్నారు కొల్లు రవీంద్ర గారు, మన యొక్క వల్లభనేని బాలశౌరి గారు, మన ఎంపీ గారు. ఇవాళ ఎంపీ గారు మచిలీపట్నంలో ఇవాళ పోర్ట్ వచ్చిందంటే దాంట్లో ఎంతైనా కొల్లు రవీంద్ర గారు, మన ఎంపీ గారు, బాలశౌరి గారు కృషి ఉంది. దీని వెనకాల చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు కూడా వెనకాల ఉండమంటే ఇవన్నీ చేయగలుగుతున్నారు. మీరందరూ కూడా సహకరించాలి. రాత్రి ట్రాఫిక్ ఆగిపోతే మనందరం కలిసి పోలీసులకు సహాయం చేశాం, అది కావాలి. ఇదందరూ మీరంతా మా కుటుంబం, మనందరం కలిసి వాళ్ళ కొనకళ్ళ నారాయణరావు గారు అంతకుముందు ఎంపీగా ఉండి ఎన్ని సేవలు మచిలీపట్నంకి అందించారో మనకు తెలుసు. పెద్దల్ని గౌరవించుకుంటూ ఈ యొక్క కార్యక్రమం ఇంత గొప్పగా జరిగినందుకు మీ అందరికీ కూడా సహకరించిన ప్రతి ఒక్కరికి, పోలీస్ డిపార్ట్మెంట్కి, రెవెన్యూ డిపార్ట్మెంట్కి, అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు చెప్పుకుంటూ సెలవు. థ్యాంక్ యూ సార్. సార్ దట్ ఈస్ టీమ్ చంద్రబాబు, టీమ్ కూటమి. అందరి మీద పెట్టారు, చంద్రబాబు నాయుడు గారి మీద పెట్టారు. నా మీద ఒక హత్య కేసు పెట్టి 54 రోజుల పాటు రాజమండ్రి జైల్లో పెడితే నా ప్రాంతానికి మేము మంచి చేసుకోవాలనుకుంటే ఇంత దుర్మార్గమైనటువంటి కార్యక్రమాలు చేస్తారని చెప్పి నేను భయపడ్డా, బాధపడ్డా. జైల్లో ఉన్నప్పుడు మచ్చలేని కుటుంబం మీద ఒక మచ్చ వేశారని చెప్పి నిద్ర లేని రాత్రులు గలిపా. నా తల్లిదండ్రులు నాకు జన్మిస్తే నాకు పునర్జన్మ చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారని నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. బందరు ప్రజలు ఇచ్చారు నాకు పునర్జన్మ, చూపించారు గెలుపు అంటే ఎలా ఉంటుందో. అత్యధిక ఓట్ల మెజార్టీతో గెలిపించి చరిత్ర సృష్టించారు. నా రుణం నేను తీర్చుకోవాలి, నా రుణం తీర్చుకోవాల్సిన బాధ్యత నాకుంది. నా చివరి రక్తపు పట్టు వరకు బందరు పట్ల అభివృద్ధి కోసం నేను 6 నిమిషాలు కష్టపడతానని తెలియజేస్తా ఉన్నా. దానికోసమే తొలి ప్రయత్నంగా ఈ ప్రయత్నం చేస్తా ఉన్నాం. అందరి సపోర్ట్తో ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ, ఉప ముఖ్యమంత్రి వారి పవన్ కళ్యాణ్ కానీ అక్కడ పెనుముడి వారధి నిర్మాణం జరిగింది. అది కూడా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి వల్లే జరిగింది. ఇవాళ మళ్ళీ రేపల్లె మచిలీపట్నం రైలు మార్గం ఇవాళ ప్రణాళికలు రైల్వే మినిస్టర్ గారు కూడా మొన్ననే మనకి ఒక డిపిఆర్ తయారు చేయడానికి ఒక పాసిబిలిటీ రిపోర్ట్ తయారు చేయమని ఇచ్చారు. దాని ఫండింగ్ కూడా ఇచ్చినారు. త్వరలో కూడా దాని మీద ఒక ప్రణాళిక తయారు చేస్తున్నాం. అది కానీ వస్తే విజయవాడ కన్నా కూడా మచిలీపట్నం మీదుగా చెన్నై టు కలకత్తా ట్రైన్స్కి రేపల్లె బాపట్ల మీదుగా
ఒక రైల్వే లైన్ కడితే 150 కిలోమీటర్లు కలిసి వస్తుంది. దానికి ప్రణాళిక చేస్తున్నాం. అప్పుడు మనం రేపల్లో ఊరికి వెళ్ళిపోవచ్చు, ట్రైన్ ఎక్కితే రేపల్లో దిగొచ్చు. మరి అది కావాలా ప్రాజెక్ట్ మనకి?